హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సింపుల్గా లంచ్ బాక్స్కి కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ ఎంత సింపుల్గా అండ్ ఈజీగా టేస్టీగా టమాటో రైస్ ఎలా చేసుకుందామో చూద్దామా? అయితే వీడియోలోకి వెళ్దాం, లెట్స్ గో. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు అండ్ ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి బాగా. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 కప్స్ ఆఫ్ రైస్కి నేను 4 టమాటోస్ తీసుకున్నాను. అవి మిక్సీ పట్టుకొని ఈ ప్యాన్లో వేసాను. ఇది కొంచెం మంచిగా వేగేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. అండ్ దెన్ పసుపు, కారం, ఉప్పు మన టేస్ట్కి సరిపడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ నూనె పైకి తేలేంత వరకు ఉంచి తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. దాంట్లో గరం మసాలా, చాట్ మసాలా అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 కప్స్ ఆఫ్ రైస్ యాడ్ చేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా మిక్స్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంత బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. అండ్ మీ దగ్గర లెమన్ ఉంటే యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. అలాగే ఆనియన్స్ దీంతో పాటు తినండి, చాలా బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకొని అండ్ లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీరని దాని మీద అలా వేసి కలుపుకోవాలి. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే టమాటో రైస్ రెడీ అండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ వారికి, మీ పిల్లలకు పెట్టండి, చాలా బాగుందని చెప్తారు. మీరు ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎలా ఉంది అని. అంతే అండి ఈ వీడియో. బాయ్ బాయ్. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.